మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొననది, అది ఆమె నుండి తీసివేయబడదు. ప్రభుని సన్నిధిలో ఉండి ప్రభుని వాక్కును ఆలకించటము మరియమ్మ ఎన్నుకొన్నటువంటిదే. మిగిలినటువంటివన్నీ కూడా ఉత్తమమైనటువంటివే, మంచివే పనులు. కానీ మంచి పనులలో కూడా ఉత్తమమైనటువంటి పనులు కొన్ని ఉంటాయి. ఆ ఉత్తమమైనటువంటి వాటిని మనము ఎన్నుకొన్నప్పుడు దైవ సహాయము మనకు అన్ని వేళలా లభిస్తూ ఉంటుంది. మానవ సహకారము, మానవ సహాయము కొన్నిసార్లు మనకు లభించకపోవచ్చు. తన స్వంత సహోదరియే తనను గురించి అలా మాట్లాడగలిగినప్పుడు బయట ప్రపంచము ఎవరూ కూడా కొన్నిసార్లు మనకు సపోర్ట్గా ఉండకపోవచ్చు. అనేక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అయినప్పటికీ కూడా మనము ఎన్నుకొన్నటువంటిది ఉత్తమమైనటువంటిది అయినప్పుడు ఖచ్చితంగా దైవ సహాయము మనకు తోడుగా ఉంటుంది. ఈ విషయము పునీత లూసీ గారి జీవితంలో కూడా అక్షరాల నెరవేరుతూ ఉంది. ఆమె ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. ఏమిటి ఆమె ఎన్నుకున్నది అంటే, పసిప్రాయం నుంచి కూడా తన కన్యత్వాన్ని దేవునికి అర్పించాలి అని, దేవునికి అంకితమైనటువంటి కన్యగా జీవించాలి అని ఆమెకు ప్రగాఢమైన కోరిక. 3వ శతాబ్దంలో సిరాకస్ గ్రామములో ఇటలీలో జన్మించినటువంటి ఈమె ఓ సంపన్న కుటుంబము నుంచే వస్తూ ఉంటుంది. పసితనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లిపై బాధ్యతలు పడ్డాయి. కాబట్టి మరి ఆడపిల్లకు పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచుకుంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. కాబట్టి సహజంగానే తల్లికి ఆరాటం కలుగుతూ ఉంటుంది. అందుకే అన్యుడైనటువంటి ఒక మంచి యువకుని చూచి వివాహ నిశ్చితార్థము కూడా చేయిస్తూ ఉంటుంది. తన కూతురికి ఇష్టము లేకపోయినప్పటికీ కూడా తల్లి బలవంత పెట్టి ఈ నిశ్చితార్థాన్ని జరుపుతూ ఉంటుంది. అయితే లూసీ అనుకుంది, పునీత సిసిలియమ్మ ఏ విధముగా అయితే తన భర్తను మార్చుకోగలిగిందో దైవ సహాయం చేత తనకు కూడా ప్రగాఢమైన కోరిక ఉంది. కాబట్టి తాను కూడా దేవునికి తన కన్యత్వాన్ని అర్పించుకోవాలి అనుకుంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు తనకు సహాయం చేస్తారు. ఫలితంగా తన భర్తను తాను మార్చుకోవచ్చు అన్నటువంటి నమ్మకముతో, ఆశతో ఆమె ఉంది. ఈ లోపులోనే తల్లికి అస్వస్థత జరగడము, తీవ్రమైనటువంటి రక్తస్రావముతో బాధపడేటువంటి నేపథ్యములో 50 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పునీత ఆగతమ్మ గారి సమాధిని సందర్శించినట్లయితే ఆమెకు స్వస్థత చేకూరుతుంది అని పునీత లూసీ తన తల్లికి ఉద్బోధిస్తూ ఉంటుంది. కూతురి ప్రేరణ చేత చివరకు తల్లి అంగీకరించి ఆ సమాధిని దర్శించడము, అద్భుతంగా అప్పటికప్పుడే ఆమెకు పరిపూర్ణమైనటువంటి స్వస్థత కలగడము జరుగుతూ ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని పునీత లూసీ గారు దేవునికి కృతజ్ఞతతో జీవించాలి అని తన తల్లికి ఉద్బోధ చేస్తూ ఉండేది. బలవంతంగానైనా సరే ఆమెను ఒప్పించింది. తమకు ఉన్నటువంటి సంపదలలో అధిక భాగాన్ని పేదలకు దానం చేసేటట్లు చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దేవుడు అంత గొప్ప అద్భుతాన్ని చేసినప్పుడు కృతజ్ఞత చూపించడం మానవ సహజము అని ఆమె తన తల్లి చేత ఆ సంపదలను అధిక భాగాన్ని ఉదారంగా దానం చేసేటట్లు చేస్తూ ఉంది. అయితే కాబోయేటువంటి భర్త దీన్ని చూచినప్పుడు మహాకోపం వస్తుంది. ఆయనకు సంపదలు అంటే మిన్న, పిచ్చి ప్రేమ. సంపదలు లేకుండా ఈ అమ్మాయి నేనెందుకు పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. విపరీతమైన కోపము వచ్చింది. ఆ కోపముతోటి ఆ రోజుల్లో డయోక్లీషియన్ వేదహింసలు తీవ్ర రూపం దాల్చినటువంటి రోజులు. కాబట్టి ఆయన నేరుగా వెళ్ళి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు గవర్నర్కు. లూసీ క్రైస్తవరాలు అని చెప్పి ఎప్పుడైతే ఆ ఫిర్యాదును స్వీకరించారో గవర్నర్ వెంటనే ఆమెను అరెస్టు చేస్తూ ఉన్నారు, మరణశిక్ష విధిస్తూ ఉన్నారు. ఈ మరణశిక్షను విధించడానికి ముందుగానే వీళ్ళందరినీ కూడా ఆ రోజుల్లో ప్రతి వాళ్లను రోమన్ దేవతలను పూజించాలి అని ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు.
చక్రవర్తి ఉద్దేశము దేశమంతటా కూడా ఒకే దేవుణ్ణి పూజిస్తూ ఉన్నట్లయితే రాజ్యము సుభక్షితంగా ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశ్యం ఏదైనా కానివ్వండి. కానీ బలవంతంగా రోమన్ దేవతలను పూజించడం అంటే క్రైస్తవులకు ఇబ్బందిగా ఉండేది. ఎవరు కూడా చాలామంది, అంటే కొంతమంది అటు మారిపోయినప్పటికీ చాలామంది ప్రాణాలు అర్పించైనా సరే నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే ఇక్కడ లూసియమ్మ కూడా తన భక్తిని తాను అనుకున్నటువంటి తనను తాను దేవునికి అంకితం చేసుకుంది కాబట్టి దానికి కట్టుబడి ఉండడానికి ఆమె నిర్ణయించుకుంటూ ఉంది. ఫలితంగా అనేక హేయమైనటువంటి బాధలు, అంటే మానవత్వమే సిగ్గుతో తలదించుకునేటట్లుగా ఆమెను హింసిస్తూ ఉన్నారు. అంతటి క్రూరంగా, అంతటి నీచంగా ఆమెను హింసిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆమె ఎప్పుడూ కూడా నిరాశ చెందలేదు, నిస్పృహ చెందలేదు. చివరకు కత్తితో ఆమె గొంతులో పొడిచి ఆమెను చంపివేస్తూ ఉన్నారు. పునీత లూసియమ్మ గారు ఓ మాట చెబుతూ ఉన్నారు, పవిత్ర హృదయాలు కలిగిన వారు పవిత్రాత్మకు ఆలయాలు. మనము ఒకసారి పవిత్ర హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే, లేక మన హృదయాన్ని పవిత్రపరచుకున్నట్లయితే మనము పవిత్రాత్మకు ఆలయాలుగా మారుతాము. ఒకసారి పవిత్రాత్మకు ఆలయాలుగా మారినట్లయితే ఎవరు కూడా దానిని ధ్వంసము చేయలేరు. అది తన జీవితము ద్వారా తానే నిరూపిస్తూ ఉంటుంది. కాబట్టి లూసియమ్మ గారి జీవితము మనకు నేర్పేటువంటి అనేకమైన పాఠాలు ఉంటూ ఉన్నాయి. వాటిలో ఒకటి, మనము దేవునికి అంకితము కావడము. ఏ జీవితంలో ఉన్న వాళ్ళైనా, ఏ అంతస్తులో ఉన్నటువంటి వాళ్ళైనా సరే దేవునికి అంకితమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అంటే తాము చేసేటువంటి పనులలో నీతి నిజాయితీలు ఉన్నట్లయితే, పవిత్ర భావము ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము పవిత్రాత్మకు ఆలయాలుగా మారతాము. అంటే అక్కడ పవిత్రత తప్ప మరొకటి ఉండడానికి అవసరము లేదు. రెండవది, నమ్మినటువంటి విశ్వాసాన్ని వదలకుండా ఉండడము. కష్ట నష్టాలు ఎదురైనప్పుడు చాలాసార్లు విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదము, లేక కనీసము బలహీనపడేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. ఆమె మనిషి సిగ్గుపడేటట్లుగా తనను హింసిస్తూ ఉన్నప్పటికీ కూడాను మౌనంగా ఆ బాధలన్నిటినీ భరించిందే కానీ తన నమ్మకాన్ని, విశ్వాసాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. మరి మనము నమ్మినటువంటి సత్యానికి మనము తిలోదకాలిచ్చేటువంటి సంఘటనలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే, మార్తమ్మలాగా ఇతర పనులు అనేకము మనలను సతమతపరిచేటట్లు చేస్తూ ఉంటాయి. కాబట్టి చాలాసార్లు దేవుని కంటే ఆ పనులే గొప్పేమో, అధికమేమో అనే భావన మనకు కనిపిస్తుంది. ప్రాధాన్యత వాటికి ఇస్తామో కానీ దేవునికి ఇచ్చేటువంటి సందర్భాలు కొన్నిసార్లు తక్కువగానే కనిపిస్తూ ఉండవచ్చు. కానీ అన్నిటికంటే ప్రథమ స్థానము దేవునికి ఇచ్చినప్పుడే మనము ఉత్తమమైన దానిని ఎన్నుకున్నాము అని చెప్పడానికి కుదురుతుంది. ఉత్తమమైనటువంటి దానిని ఎన్నుకున్నప్పుడు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా చివరకు ప్రాణాలే పోవచ్చు. కానీ మనం పోగొట్టుకోనటువంటిది ఒకటి మిగులుతుంది. అదేమిటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తును, దేవుణ్ణి మనం పోగొట్టుకోము. అన్నీ పోగొట్టుకున్నా దేవుడు మనకు ఉంటే చాలు. అన్నీ పోగొట్టుకున్న ఆత్మకు మనము ఆలయములుగా మిగిలితే చాలు. మన జీవితాలు ధన్యమవుతూ ఉంటాయి. కాబట్టి పునీత లూసియమ్మ గారి ద్వారా, ఆమె మధ్యస్థ ప్రార్థనల ద్వారా మనము కూడా అలాంటి అంకిత భావముతో కూడినటువంటి జీవితాన్ని ఏ స్థాయిలలో ఉన్నప్పటికీ కూడా జీవించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.